హాయ్ ఫ్రెండ్స్, మన చుట్టూ ఎన్నో ఆకర్షణలు, స్మార్ట్ ఫోన్ నోటిఫికేషన్లు, బయట జంక్ ఫుడ్స్, విలాసాలు, వీటిని చూడగానే మన మనస్సు అటువైపు లాగేస్తుంది. మరి ఈ ఆకర్షణల నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? ఒక తాబేలు తన ప్రాణాన్ని ఎలా కాపాడుకుంటుందో, ఒక బుద్ధిమంతుడు తన మనస్సును ఎలా కాపాడుకోవాలో శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో చాలా అద్భుతంగా వివరించాడు. అదేంటో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా శ్లోకం అర్థం ఏంటంటే, తాబేలు తన అవయవాలను అన్ని వైపులా నుండి తన చిప్ప లోపలికి ఎలాగైతే ముడుచుకుంటుందో, అలాగే ఒక వ్యక్తి తన ఇంద్రియాలను వాటి విషయాల నుండి మళ్లించి అదుపులో ఉంచుకుంటాడో అలాంటి వాడి బుద్ధి స్థిరమైనది. కృష్ణుడు ఇక్కడ మనకు డిస్ట్రాక్షన్ నుండి తప్పించుకునే టెక్నిక్ నేర్పిస్తున్నాడు. తాబేలుకు ఏదైనా ప్రమాదం పొంచి ఉందని తెలియగానే అది వెంటనే తన తలని, కాళ్ళని లోపలికి లాగేసుకుంటుంది. అలాగే మనకు హాని చేసే ఆలోచనలు లేదా ఆకర్షణలు ఎదురైనప్పుడు మన ఇంద్రియాలను లోపలికి తిప్పుకోవాలి, అంటే కంట్రోల్ చేసుకోవాలి అని అర్థం. కళ్ళు చూడాలనుకుంటాయి, చెవులు వినాలనుకుంటాయి, నాలుక రుచి చూడాలనుకుంటుంది. వీటిని వదిలేస్తే అవి మనల్ని పాతాళానికి తొక్కుతాయి. అందుకే వాటికి కళ్ళెం వెయ్యమని కృష్ణుడు చెప్పాడు. యుద్ధంలో శత్రువుల మీద కాకుండా భావోద్వేగాల మీద దృష్టి పెట్టిన అర్జునుడికి తన ఇంద్రియాలను ఉపసంహరించుకోవడం ఎంత ముఖ్యమో కృష్ణుడు వివరిస్తున్నాడు. ఈ శ్లోకం మనకు నేర్పించేదేంటంటే, తాబేలు తన అవయవాలను లోపలికి లాక్కున్నప్పుడు అది ఒక రాయిలా కనిపిస్తుంది. శత్రువు దాన్ని ఏమీ చేయలేడు. ఈ రోజుల్లో మనకు వందల డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. మీరు చదువుకోవాలని కూర్చున్నప్పుడు ఫోన్ మిమ్మల్ని పిలుస్తుంది. ఏదైనా మంచి పని చేయాలనుకున్నప్పుడు చెడు ఆలోచనలు వస్తాయి. గుర్తుంచుకోండి, ఇంద్రియాలను అదుపు చేయడం అంటే వాటిని చంపేయడం కాదు. అవసరం లేనప్పుడు వాటిని ఆఫ్ చేయడం నేర్చుకోవడం. మీరు ఏదైనా గోల్ మీద వర్క్ చేస్తున్నప్పుడు మిగిలిన ప్రపంచాన్ని తాబేలులాగా మర్చిపో. ఆ ఏకాగ్రత మిమ్మల్ని సక్సెస్ వైపు తీసుకెళ్తుంది. పరిస్థితులకు బానిస అవ్వకండి, మీ ఇంద్రియాలకు మీరే యజమాని అవ్వండి. అప్పుడే మీరు స్థితప్రజ్ఞులు అవుతారు. ఇక్కడ ఒక సందేహం వస్తుంది. ఇంద్రియాలను బలవంతంగా మనసు లోపల కోరికలు అలాగే ఉండిపోతాయి. ఆ కోరికలను వేరుతో పాటు ఎలా పీకేయాలో శ్రీకృష్ణుడు తర్వాతి శ్లోకంలో చాలా అద్భుతంగా వివరించాడు. ఆ రహస్యాన్ని మనం తర్వాతి వీడియోలో చూద్దాం. ఆ రహస్యం తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరుసటి వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.